హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 10th and 12th అండ్ ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మేము తీసుకొచ్చేసాం. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నాం కదా, ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్, హవల్దార్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది నిజంగా జాబ్ లేని వాళ్ళకి ఒక శుభవార్త అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై చేసేసుకోండి. చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్లో ట్యాక్స్ అసిస్టెంట్, హవల్దార్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంస్థ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్ట్లో వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్, హవల్దార్ అండ్ మల్టీ టాస్కింగ్ జాబ్స్. అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే 18 to 20 years లోపు అయితే ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అవి వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హవల్దార్లో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ పే యాజ్ పర్ 7 CPC అని చూసుకున్నట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్ కోసం పే లెవెల్ 4 ఇక్కడ 25,500 నుంచి 81,100 వరకు అయితే మీకు శాలరీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ హవల్దార్ పోస్ట్కి గాను పే యాజ్ పర్ 7 CPC చూసుకున్నట్లయితే పే లెవెల్ 1 అండ్ ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 వరకు అయితే ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికోసం పే యాజ్ పర్ 7 CPC అయితే మనం చూసుకుంటే పే లెవెల్ 1 అండ్ ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 వరకు అయితే ఇక్కడ శాలరీ అనేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మొత్తం టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఇక్కడ చూసాం కదా. అండ్ మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 1st అయితే ఇది రిలీజ్ చేశారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే July 31st, 2025 ఇదే క్లోజింగ్ డేట్ అండి. ఇది అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అది. అండ్ మీరు ఇక్కడ అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉంటుంది, అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ అండ్ ఇవి చూసుకున్నాం కదా. కలకత్తాలోని కస్టమ్ హౌస్లో కస్టమ్ చీఫ్ కమిషనర్స్లో ట్యాక్స్ అసిస్టెంట్, హవల్దార్ అండ్ MTS పోస్టుల కోసం అయితే DOP అండ్ టేర్ నోటిఫై చేసి 65 క్రీడా విభాగాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల నియామకానికి అయితే ఇక్కడ దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th, ఇంటర్మీడియట్ అండ్ ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/1/2025 అంటే January 1st, 2025 నాటికి మీకు మినిమం 18 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం 27 years లోపు వాళ్ళైతే ఈ జాబ్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో మీరు జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు, జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని సెలెక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ అనేది లేకుండా మీ స్పోర్ట్స్ టాలెంట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్ పెట్టడం అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా లాస్ట్ వన్స్ ఏంటి అంటే మీరు ఈ 31st July 7th లోపు అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. 31st 7th 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేసేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.